ఉండడం, అలాగే మెదడు చుట్టూరా ఉండే ఎముకల కవచం పలచగా ఉండడం వల్ల సెల్ ఫోన్ రేడియేషన్ చాలా తేలికగా లోపలికి ప్రవేశించి వారిలో క్యాన్సర్ కణితులు వచ్చే ప్రమాదం ఉందని సర్వేలు చెబుతున్నాయి. పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సెల్ ఫోన్ వాడే వారిలో మెడ, వెన్ను సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల కంట్లో శుక్లాలొచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని డాక్టర్లు అంటున్నారు. అతిగా సెల్ మాట్లాడే వారిలో నిద్ర సమస్యలు కూడా తలెత్తుతాయని సర్వేలు చెబుతున్నాయి. ఇక సెల్ రేడియేషన్ వల్ల జ్ఞాపకాలను గల్లంతు చేసే అల్జీమర్స్ వ్యాధి, వణుకుడును తెచ్చిపెట్టే పార్కిన్సన్ వ్యాధి, కండరాలను దెబ్బతీసే మల్టిపుల్ స్క్లెరోసిస్ మొదలైన వ్యాధులొచ్చే అవకాశం కూడా ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. డ్రైవింగ్ అప్పుడు సెల్ ఫోన్ వాడడం నా అడ్వైజు, ముఖ్యంగా మనం డ్రైవింగ్ గంట సేపు చేస్తాం మ్యాక్సిమం సిటీలో. సెల్ ఫోన్ ఎడ పడేసేయండి, ఎత్తొద్దు. మిస్డ్ కాల్స్ చూసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాడుకోండి. క్షణికంలో కూడా మన కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద నుంచి తప్పొచ్చు. అమెరికాలో రీసెంట్లీ ఒక జరిగిన రోడ్ యాక్సిడెంట్లో హైవేలో శరీరం అంతా ఎన్నో ముక్కలైపోయాయి మనిషివి. చూస్తే ఆయన చేతిలో సెల్ ఫోన్, అలాగే SMS కొడుతున్న సెల్ ఫోన్ అలాగే ఉంది చేతిలో. కాబట్టి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అసలు ఇంకెక్కువ ట్రాఫిక్ లేదు, లేదా చాలా ఎమర్జెన్సీ అనిపిస్తే మీరు బండిని పక్క తీసుకోండి, కాల్ తీసుకోండి. ముఖ్యంగా 2 వీలర్స్ వాడే వాళ్ళలో వేరే వాళ్ళకి ప్రమాదాన్ని అవతలుంచి మెడకు, వెన్నుపాముకు, వెన్నెముకకి సంబంధించిన కొత్త వ్యాధులు కూడా వస్తాయి. దీన్ని రెపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీస్ కింద మనం జోడించవచ్చు. అంటే మనం తరచుగా ఈ విధంగా సెల్ ఫోన్ ఇలా పట్టేసి బండి నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ మెడ కండరాలన్నీ కూడా అబ్నార్మల్ స్ట్రెస్కి గురి అవుతాయి. ప్రతిరోజు ఇదే చేస్తున్నాడు అనుకోండి, 5-6 ఏళ్లలో మన మెడలో ఉండే డిస్క్లన్నీ కూడా బల్జ్ అయ్యి నిజంగా సీరియస్ డిస్క్ డిసీజ్ అయ్యే ప్రమాదం ఉంది. కండరాల్లో ఒక అసంతులితం వచ్చే ప్రమాదం ఉంది. సో శరీర ఆకృతికి కూడా ప్రమాదం ఉంది. సో పోస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా సెల్ ఫోన్ ఒక కారణం, జాగ్రత్తగా వాడుకోకపోతే. అన్నిటికంటే ముఖ్యమైనది సాధ్యమైనంత వరకు తక్కువ సమయం మాట్లాడండి. ప్రతి కాల్ కూడా మీరు 1.5 నిమిషం కంటే తక్కువ మాట్లాడితే దీని పరిణామం మన మెదడు మీద కానీ చెవి మీద కానీ అయ్యే అవకాశం తక్కువ. రెండవది, ఛార్జ్ చేస్తున్నప్పుడు మాట్లాడవద్దు. మూడవది, సాధ్యమైనంత వరకు లౌడ్ స్పీకర్ వాడుకోండి. లౌడ్ స్పీకర్ వాడినప్పుడు మనం దాదాపు 6 నుంచి 8 అంగుళాల దూరంలో మనం పెట్టవచ్చు. యాక్చువల్లీ దీని రేడియేషను 6 అంగుళాల లోపల వరకే ఉంటాయి. 6 అంగుళాల నుంచి దూరం పెడితే సెల్ ఫోన్ మనకు ఎటువంటి బాధలు ఉండవు. కాబట్టి తప్పకుండా కింద పాకెట్స్లో పెట్టుకోవద్దు. సాధ్యమైనంత వరకు బెస్ట్ వే టు కీప్ ఇట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. చేతిలో పెట్టుకోండి, చేతిని దూరంగా పెట్టచ్చు. ఇలా ఆఫీస్కి రాగానే దీన్ని కొంచెం దూరంలో పెట్టేసేయండి. 6 నుంచి 10 అంగుళాల దూరంలో పెడితే కాల్ వచ్చినప్పుడు, కాల్ ఎండ్ అయ్యేటప్పుడు మన మీద దాని మైక్రోవేవ్స్ ప్రమాదం ఉండదు. ఇంకొక విషయము, మీరు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఎదుటి మనిషి ఎత్తే వరకు దీన్ని చెవి దగ్గర పెట్టొద్దు. ఎందుకంటే కాల్ త్రూ అయ్యేటప్పుడు సడన్గా ఎక్కువ గష్ ఆఫ్ రేడియేషన్ ఉంటుంది, నాయిస్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు కాల్ ఒకరికి ఫోన్ చేసేవారు, ఆయన ఎత్తి మాట వినిపించినప్పుడు మీరు చెవికి వాడండి. ముఖ్యంగా కుడి చేతి వాళ్ళందరూ ఎడమ చేతి వైపు ఎక్కువగా వాడండి. ఎందుకంటే కుడి చెవిని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం, తొందరగా దీంట్లో హియరింగ్ దెబ్బతినే అవకాశం ఉంది. సో తక్కువ వాడాలి, జాగ్రత్తగా వాడాలి. లౌడ్ స్పీకర్ని ఎక్కువగా వాడాలి. ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ వీటిని కూడా తక్కువగా వాడాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు వాడకూడదు, పెట్రోల్ బంకుల్లో వాడకూడదు, హై టెన్షన్ కేబుల్ కింద మీరు ఎక్కువగా దీంతో మాట్లాడకూడదు. సాధ్యమైనంత వరకు శరీరాన్ని నుంచి దూరంగా ఉంచుకోండి. తప్పకుండా దీని లాభాన్ని పొందుతూ శరీరంపై అయ్యే నష్టాన్ని మనం కాకుండా కాపాడుకోవచ్చు. నిజానికి ప్రపంచాన్నంతటినీ కనెక్ట్ చేసిన అద్భుత సాధనం సెల్ ఫోనే. అయితే దానిని తగిన విధంగా వాడడం ద్వారా ఆరోగ్య అనర్థాలను అరికట్టవచ్చు. అవకాశం ఉన్న చోటల్లా ల్యాండ్ ఫోన్లు వాడడం, సిగ్నల్స్ తక్కువగా ఉన్న చోట రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ సెల్లో మాట్లాడకపోవడం, గంటల తరబడి కాకుండా సెల్ ఫోన్లో తక్కువ వ్యవధులు మాట్లాడడం, ఛార్జింగ్ చేస్తూ సెల్ మాట్లాడకపోవడం, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం, హై టెన్షన్ వైర్ల కింద సెల్ ఫోన్లో మాట్లాడకపోవడం, డ్రైవ్ చేస్తూ సెల్లో సంభాషించకపోవడం లాంటి జాగ్రత్తల వల్ల సెల్ రేడియేషన్ నుంచి
ఒక మేరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నిత్య జీవితంలో ఒక భాగంగా మారిపోవడంతో పాటు మనకు హస్తభూషణంగా మారిన సెల్ ఫోన్ వాడకంతో అనేక అనర్థాలు పొంచి ఉన్నాయని అనేక పరిశోధనలు ఎలుగెత్తి చాటుతున్న నేపథ్యంలో మొబైల్ వాడకంతో పొంచి ఉన్న అనర్థాల గురించి ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్